ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలోని రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ బకాయిలు రూట్ మ్యాప్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాడు పాత ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ దీక్షా శిబిరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రతిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు వి వెంకటరమణ, కాకినాడ జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా. మరి పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్ష రణబేరి 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఉపాధ్యాయుల సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా పీఆర్సీ కమిషన్ వేసి కమిషన్ నియమించాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 22 నెలల కాలమైంది. వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, పీఆర్సీని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. సకాలంలో ఇవ్వకపోవా ఇప్పుడు ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి, కమిషన్ నియమించాలని చెప్పేసి ఒకటి. అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క పీఆర్సీ కమిషను తన పని చేసుకుని రిపోర్ట్ ఇవ్వాలంటే కనీసం సంవత్సరన్నర కాలం పడుతుంది. ఈ లోపుగా 29% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి ఉన్నటువంటి 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటీవల ఇచ్చినటువంటి ఒక డిఏ అనేటువంటిది కేవలం కంటి తురుపు చర్యగా మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఈ 4 డిఏలను కూడా వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా ఏరియాస్ ఏమైతే ఉన్నాయో, బకాయిలు ఏమైతే ఉన్నాయో బకాయిలన్నీ కూడా చెల్లించాలి. అదేవిధంగా కోవిడ్ సమయంలో చనిపోయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కుటుంబాలు 956 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కారుణ్య నియామకాలు ఇచ్చి ఆ కుటుంబాలని మరి కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకు ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటి ప్రభుత్వం ఇచ్చింది, కానీ హెల్త్ కార్డ్స్ ఏ రకమైన ఉపయోగం లేకుండా పోయాయి. ఉద్యోగుల యొక్క జీతాల్లోంచి ప్రతి నెల 300 రూపాయలు సబ్స్క్రిప్షన్ కడతా ఉన్నాం. కానీ ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఆ రకమైనటువంటి వైద్యం చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి సొమ్ములు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించట్లేదు. కాబట్టి మేము మీకు వైద్యం చేయమని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు చెప్తా ఉన్నారు. వారు కూడా ప్రభుత్వంతో చాలా ధర్నాలు కూడా చేయడం అనేటువంటి జరిగింది. అంచేత ఈ సమస్యను పరిష్కరించాలి. అట్లాగే మెడికల్ బిల్లులు కూడా సమస్యలు అట్లాగే ఉండిపోతూ ఉన్నాయి. మెడికల్ బిల్లు కూడా ఇవ్వాలి. అదేవిధంగా సరెండర్ లీవ్లు అనేటువంటివి ఇటీవల కాలంలో పోలీసుల వారికి కొంత ఇవ్వడం అయితే జరిగింది, కానీ మిగతా ఉద్యోగులు ఎవరికి కూడా ప్రధానంగా ఉపాధ్యాయులకి సరెండర్ లీవ్ అనేటువంటి ఇవ్వలేదు. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కూడా ఈ యొక్క బకాయిలు అనేటువంటివి చాలా ఉండిపోయినాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా ఎన్కాష్మెంట్ కానీ, ఆపే లీవ్లు ఎన్కాష్మెంట్ కానీ, సరెండర్ లీవులు కానీ వాళ్ళకి చెల్లించట్లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మరి న్యాయంగా రావాల్సినటువంటి ఏమైతే ఆర్థికపరమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.